హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్వేష్ టిప్పు అఫీషియల్. టుడే రెసిపీ చేపల ఫ్రై అండి. నేనైతే కేజీ చేప తీసుకొని కడిగి పెట్టుకొని ఇలా నీట్గా ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. 3 స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. 1 స్పూన్ అయితే పసుపు వేసుకున్నానండి. 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. ఇవన్నీ ముక్కలకి పట్టేటట్టు వేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. నేనైతే రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నానండి. మీరు కూడా నాలా చేసుంటే కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోండి. నేనైతే 3 పీసెస్గా దాంట్లో వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలండి. మీరు ముక్క తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి, లేదంటే ఆ ప్యాన్కి అనేది అతుక్కుపోయిద్దండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మళ్ళీ ముక్కనైతే తిప్పుకోవాలి మనం. అలా బ్రౌన్ కలర్ షేడ్లో వచ్చేదాకా ఉంచాలండి. అప్పుడే మనకి చేపల ఫ్రై అనేది క్రిస్పీగా కూడా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేపుకోవాలి. ఇలాగే మొత్తం చేపలు ఎన్నైతే ముక్కలు ఉన్నాయో అవి ఇలాగా 3 అయితే ప్యాన్లో వేసుకుంటున్నానండి నేను. ఇట్లా అయితే బ్రౌన్ కలర్లో రావాలండి మనకి. నేనైతే రెస్టారెంట్ స్టైల్లో చేసుకుంటున్నాను కాబట్టి ఇంత బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకుంటున్నాను. తర్వాత ఫ్రై చేసుకున్న ముక్కలను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఇలా అయితే సర్వ్ చేసుకోండి ముక్కల్ని. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నాను. తర్వాత వేయించుకున్న పచ్చిమిరపకాయలను కరివేపాకు నేను ముందుగానే వేయించుకున్నానండి. ఇలా డెకరేషన్ చేసుకోండి. ఎవరికైనా చూసినప్పుడు కూడా లుక్ అనేది బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. మీలో ఎవరైనా నాకు ఇలా చేసుంటే నాలాగా కామెంట్ చేసేయండి. చూస్తున్నారు కదండి, రెస్టారెంట్ స్టైల్లో అయితే మన ఇంట్లోనే ఈజీగా చేసుకుంటే చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఎవరైనా ఇలా ట్రై చేస్తుంటే